100 సంవత్సరాల నుంచి ఉన్న 'వార్నర్ బ్రోస్' కంపెనీ దివాలా తీసి అమ్ముడుపోయే సిట్యుయేషన్‌కొచ్చేస్తుంది అని నేను కల్లో గూడా అనుకోలేదు. కానీ అది నిజమైపోయింది గురు. నెట్‌ఫ్లిక్స్ టోటల్ 'వార్నర్ బ్రోస్' మొత్తాన్ని కూడా కొని పారేసింది. ఇది కొన్ని సినిమాల్ని ఎంత ఎఫర్ట్ చేస్తుంది. మన ఫేవరెట్ ఫ్రాంచైజీల తలరాతలే మారిపోతాయి. గుడ్ లక్కో, బ్యాడ్ లక్కో తెలీదు గానీ దాంట్లో మన 'బెన్ 10' గూడా ఉన్నాడు. అవునురా బాబు! నేనేం వ్యూస్ కోసం జోకులేయట్లేదు. నెట్‌ఫ్లిక్సు 'వార్నర్ బ్రోస్‌ని' కొనేయడం వల్ల 'బెన్ 10'ని కూడా కొని దొబ్బింది. 'బెన్ 10' మాత్రమే కాదు, మనకి నచ్చిన ఎన్నో వందల ఫ్రాంచైజీస్ అన్నిటిని నెట్‌ఫ్లిక్స్ కొనేసి సంకలో పెట్టుకుంది. మెంటలోడు ఇంకేం కొన్నాడు అని డౌటొస్తుంది గదా! సో, ఫస్ట్ నెట్‌ఫ్లిక్స్ 'వార్నర్ బ్రోస్‌లో' ఏమేం కొన్నది, వాళ్ళ మధ్య జరిగే డీల్ గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, ఈ వీడియోని లాస్ట్ దాకా చూసి మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 'బెన్ 10', 'మార్వెల్', ఈ 'వార్నర్ బ్రోస్‌కి' సంబంధించిన ప్రతీది, 'డీసీ' అన్నీ కవర్ చేస్తాం ఇక్కడ. మెయిన్ పాయింట్‌కొస్తే నెట్‌ఫ్లిక్స్ $82 బిలియన్ టోటల్ 'వార్నర్ బ్రోస్' మొత్తాన్ని కూడా కొనేసింది. ఇందులోని నెట్‌ఫ్లిక్స్‌కి ఏమేం చెందుతాయి అంటే కంప్లీట్ 'వార్నర్ బ్రోస్'. మొత్తం 'వార్నర్ బ్రోస్' మొత్తం కూడా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ సొంతం అనమాట. 'వార్నర్ బ్రోస్' 100 సంవత్సరాల నుంచి ఉంది గదా! ఆ 100 సంవత్సరాల్లో వాళ్ళు తీసిన సినిమాలన్నీ కూడా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌కి సొంతం. మూవీస్ అన్నిటిలోని కొన్ని యూనివర్స్‌లు, ఫ్రాంచైజీలు, సీరీస్‌లు కూడా ఉంటాయి కదా! లైక్ డీసీ యూనివర్స్‌లో వచ్చిన డీసీ మూవీస్, సూపర్‌మ్యాన్ మూవీస్, బ్యాట్‌మ్యాన్ మూవీస్, డార్క్ నైట్ ట్రిలజీ ఇవన్నీ గూడా వాళ్ళకే సొంతం. ఇవి మాత్రమే కాకుండా 'హ్యారీ పాటర్' మూవీస్, 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' మూవీస్, 'కన్జూరింగ్' మూవీస్, వార్నర్ బ్రోస్ తీసిన ఆల్మోస్ట్ 7,500 సినిమాలు ఇవన్నీ కూడా నెట్‌ఫ్లిక్స్‌కే ఇప్పుడు సొంతం. ఆల్సో ప్రెజెంట్ షూటింగ్ జరుగుతున్న వార్నర్ బ్రోస్ ఫిలిమ్స్ 'డ్యూన్ 3', 'బ్యాట్‌మ్యాన్ 2' ఇలాంటి వార్నర్ బ్రోస్‌కి సంబంధించిన మూవీస్ అన్నీ కూడా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌కే సొంతం. ఆ మూవీస్‌ని థియేటర్‌లో రిలీజ్ చేయాలా? లేకపోతే డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లోనే రిలీజ్ చేయాలా? అని డెసిషన్ తీసుకునేది కూడా నెట్‌ఫ్లిక్సే. మరి నెట్‌ఫ్లిక్స్ ఏం చేస్తుంది అనే దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి. 'వార్నర్ బ్రోస్' మూవీస్ సైడ్ మాత్రమే కాకుండా టెలివిజన్ సైడ్ హెచ్‌బీఓ అని ఛానెల్ ఉండేది గుర్తుందా? ఆ ఛానెలు హెచ్‌బీఓ మ్యాక్స్ అని చెప్పి ఇంకొక యాప్ ఉంటుంది. ఆ యాప్‌లో స్ట్రీమింగ్ అయ్యే వెబ్ సీరీస్‌లన్నీ కూడా నెట్‌ఫ్లిక్స్‌కే సొంతం. ఈ హెచ్‌బీఓ మ్యాక్స్ సీరీస్‌ల గురించి మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్', 'ట్రూ డిటెక్టివ్', 'లాస్ట్ ఆఫ్ అస్' ఇవన్నిటిని కూడా నెట్‌ఫ్లిక్స్ కొని దొబ్బిందనమాట. ఈ సీరీస్‌లకి అప్‌కమింగ్ సీజన్స్ వస్తాయి గదా! మరి వాటి సంగతి ఏంటంటే ఏం చేంజ్ అవ్వవు. అవి అలానే వస్తాయి. కాకపోతే మనం ఇదివరకు జియో హాట్‌స్టార్‌లో చూసేవాళ్ళం. కాకపోతే మనం ఇప్పటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో చూస్తామనమాట. ఇవన్నిటిని కూడా నెట్‌ఫ్లిక్సే ఇంకా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా ఏంట్రా ఇంకెంత లిస్ట్ ఉందిరా అంటే ఆస్తులు మొత్తం రాయించేసుకుందక్కడ. ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది. వార్నర్ బ్రోస్ దగ్గర ఉన్న గేమ్స్ లైక్ 'మోర్టల్ కాంబాట్' లాంటి గేమ్స్. సారీ, నాకు ఈ గేమ్స్ గురించి పెద్దగా ఐడియా లేదు. వార్నర్ బ్రోస్‌కి సంబంధించిన ప్రతి గేమ్ కూడా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌కే సొంతం. అలాగే వార్నర్ బ్రోస్ యానిమేషన్‌లో కూడా చాలా మూవీసు, ఫ్రాంచైజీసు, క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. లైక్ 'బ్యాట్‌మ్యాన్', 'లూగో', 'టామ్ అండ్ జెర్రీ', ఆ! మన హీరో గారు 'బెన్ 10'. ఇంక క్లియర్‌గా చెప్పాలంటే కార్టూన్ నెట్‌వర్క్ ఛానెల్ అంతా కూడా ఇంక నెట్‌ఫ్లిక్స్‌కే సొంతం. డబ్బులు ఇడిపోయాయి కదా! చెప్తున్న నాకు కూడా అట్టానే ఉంది. డీసీ ఫ్యాన్స్‌కి ఇంకా మబ్బులిడిపోయే మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు న్యూ డీసీని కంటిన్యూ చేస్తారా? లేకపోతే ఓల్డ్ డీసీ అదే స్నైడర్ వర్స్‌ని కంటిన్యూ చేస్తారా అనేది కూడా క్లారిటీ లేదు. అది కూడా నెట్‌ఫ్లిక్స్ చేతిలోనే ఉంది. కానీ స్నైడర్ మామ మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలాగా రోజుకొక స్నైడర్ వర్స్‌కి సంబంధించిన పిక్‌ని పోస్ట్ చేసి ఇంటర్నెట్‌లో ఉన్న స్నైడర్ ఫ్యాన్స్ అందరిని కూడా రెచ్చగొట్టి వదులుతున్నాడు. వాళ్ళేమో స్నైడర్‌వర్స్‌ని మళ్ళీ తెండి అని హ్యాష్‌ట్యాగ్స్ ఏసి ఫ్యాన్స్ అయితే ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తున్నారు. ఇంకొక వైపు వీళ్ళని ఉడికించేలాగా నెట్‌ఫ్లిక్స్ మీకు స్నైడర్‌వర్స్‌లో ఏం కావాలి అన్నట్టు పోస్ట్‌లేస్తుంది. ఇంకొక వైపేమో జేమ్స్ మామ సైలెంట్‌గా 'సూపర్‌మ్యాన్ 2' మూవీ షూటింగ్‌కి రెడీ అయిపోతున్నాడు. మరి స్నైడర్‌వర్స్‌ని కంటిన్యూ చేస్తారా? న్యూ డీసీనే కంటిన్యూ చేస్తారా అనే విషయం అయితే తెలీదు కానీ, నెట్‌ఫ్లిక్స్ ఈ కంపెనీని కొనక ముందు నుంచే ఈ స్నైడర్‌వర్స్‌ని ఓన్‌గా కంటిన్యూ చేయడం కోసం చాలా ఇంట్రెస్టే చూపించింది. ఈ నెట్‌ఫ్లిక్స్‌కి, స్నైడర్ మామ్‌కి కూడా మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. చాలా మూవీస్ కూడా తీశారు. స్నైడర్ మామ్ రాడ్‌లు ఇచ్చాడనుకోండి, అది వేరే విషయం. ఆ రాడ్‌లని పరిగణనలోకి తీసుకొని స్నైడర్ వర్స్ లేదు, బొక్క లేదు అంటుందో
ఫ్యాన్స్ ఇంటర్నెట్‌లో గొప్ప హంగామా చేస్తున్నారు కదా! అది చూసి 'జాక్ స్నైడర్' తోటే 'స్నైడర్వర్స్‌ని' కంటిన్యూ చేయిస్తుందో చూడాలి. వీళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారో తెలీదు కానీ, బొక్క మాత్రం మన 'జేమ్స్' మామికి పడేలా ఉంది. ఇక మన 'బెన్ 10' సంగతేంట్రా అబ్బాయి అంటే, ప్రెజెంట్ 'బెన్ 10'కి సంబంధించిన మూవీ రైట్స్, టీవీ షో రైట్స్ అన్నీ కూడా నెట్‌ఫ్లిక్స్ సంకలోనే ఉన్నాయి. మరి నెట్‌ఫ్లిక్స్ ఏం చేస్తుంది అంటే, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి 'బెన్ 10' ఫ్యాన్స్ మంచి ఆకలి మీద ఉన్నారు కదా! ఆ ఆకలి నెట్‌ఫ్లిక్స్ చూస్తే ఒక వెబ్ సీరీస్ తీసే ఛాన్స్ ఉంది. సెకండ్ పాసిబిలిటీ ఏంట్రా అంటే, నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు 'వార్నర్ బ్రోస్' మొత్తాన్ని కొనేసింది. 'వార్నర్ బ్రోస్‌లో' చాలా ఫ్రాంచైజీస్ ఉన్నాయి. దగ్గర దగ్గర 50 కంటే ఎక్కువే ఉంటాయి. వాటిలో మన 'బెన్ 10' గుంపులో గోవిందంలా కలిసిపోతుంది. గుంపులో గోవిందంలో మన 'దూలపురుషు' 'బెన్ 10'ని కనిపెట్టడం కొంచెం కష్టమే. కనిపెట్టినా కూడా మన 'బెన్ 10' ట్రాక్ రికార్డ్ ఏమీ అంత బాలేదు. బాక్స్ ఆఫీస్ ప్రకారంగా, వేటి ప్రకారంగా కూడా అంతేం బాలేదు. సో, సీరీస్ తీసే పాసిబిలిటీస్ ఇలా చూసుకుంటే కొంచెం తక్కువనే జెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ దగ్గరికి 'వార్నర్ బ్రోస్' దగ్గరున్న చాలా పాపులర్ ఐపీస్ వచ్చేసాయన్నమాట. ఆ ఐపీస్‌ని మెయింటైన్ చేయడమే చాలా కష్టం. అలాంటప్పుడు మన 'బెన్ 10' దగ్గరికి వీడు వస్తాడా? లేదా? అనేది చెప్పడం కొంచెం కష్టం. వాటిని మెయింటైన్ చేసేసరికి దూల తీరిపోద్దనమాట. మన 'దూలపురుష్' 'బెన్ 10'ని కనిపెడతారా? లేదా? అనేది కొంచెం డౌటు. అసలే మన 'బెన్ 10' గారు బ్యాడ్ లక్‌కి బ్రాండ్ అంబాసిడరు. అందువల్ల మేబీ వస్తదో రాదో తెలీదు ప్రాజెక్ట్ ఏమీని. 'బెన్ 10' కామిక్ సంగతేంటి అంటే అదొస్తది. ఫిబ్రవరిలో వస్తది. నేను ఆల్రెడీ డిస్కస్ చేశా కదా! 'బెన్ 10' మీద ఒక కామిక్ వస్తుంది అని చెప్పి. అది యాజ్ ఇట్ ఈజ్ వస్తది. ఆ షెడ్యూల్ ఏం మారదు. ఇవి మాత్రమే కాకుండా 'వార్నర్ బ్రోస్' దగ్గర నుంచి నెట్‌ఫ్లిక్స్‌కి ఇంకా చాలా ఫ్రాంచైజీస్ వెళ్ళాయి కదా! 'హ్యారీ పాటర్', 'గేమ్ ఆఫ్ థ్రోన్స్', 'మ్యాడ్ మ్యాక్స్' ఇలాంటివి చాలా వెళ్ళాయి కదా! వాటి సంగతేంటంటే ప్రెజెంట్ వాటి మీద అంటే 'హ్యారీ పాటర్' మీద ఒక 7 సీజన్స్ ప్లానేశారు. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' మీద కొన్ని స్పిన్ ఆఫ్స్ అవన్నీ ప్లానేశారు కదా! అవి యాజ్ ఇట్ ఈజ్ అలానే వస్తాయి. ఇంకేమైనా కొత్త ప్లాన్స్ నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే ప్లాన్ చేయాలి. ప్రెజెంట్ 'వార్నర్ బ్రోస్' ప్లాన్ చేసినవైతే చేంజెస్ అవ్వవనమాట. అవి యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తాయి. ఇంకా తెలీదు నెట్‌ఫ్లిక్స్ మరి ఇంకేం ప్లాన్ చేస్తుందో. కాకపోతే వీళ్ళు మూవీస్ కంటే సీరీస్‌లే ఎక్కువ ప్లాన్ చేస్తారనమాట. మనకి బాగా నచ్చిన మూవీస్, మనం థియేటర్‌లో బాగా ఎంజాయ్ చేసిన మూవీస్ అన్నిటిని కూడా మేబీ నెట్‌ఫ్లిక్స్ నా కొడుకు వెబ్ సీరీస్‌లుగా మార్చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడుకుందాం. వరల్డ్ వైడ్‌గా అయితే ఈ 'వార్నర్ బ్రోస్' కంపెనీ చాలా పెద్ద కంపెనీ. ఈ కంపెనీ నుంచి ఇయర్‌కి ఆల్మోస్ట్ 25 పెద్ద సినిమాలొస్తున్నాయి. ఆ పెద్ద సినిమాల్ని బేస్ చేసుకునే చాలా థియేటర్స్ రన్ అవుతూ ఉన్నాయి. ఈ కంపెనీని ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కొనేసింది. నెట్‌ఫ్లిక్స్ స్టైల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వాళ్ళు థియేటర్‌కి మూవీనివ్వకుండా డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేసేస్తూ ఉంటారు. దానివల్ల థియేటర్‌లో మూవీ చూసే ఎక్స్‌పీరియన్స్ పాడవుతుంది. మూవీస్‌ని మనం ఓన్లీ థియేటర్స్‌లోనే చూడాలి. అలాంటి మూవీస్‌ని కూడా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేసేస్తుంది ఏమో అని చెప్పి చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే 'వార్నర్ బ్రోస్' కంపెనీ హాలీవుడ్‌లో సగం మొత్తాన్ని ఆక్యుపై చేసింది. చాలామంది ఈ కంపెనీ మీదే బతుకుతున్నారు. వీళ్ళు గనక థియేటర్స్‌కి మూవీస్ ఇవ్వకపోతే చాలా థియేటర్స్ క్లోజ్ అయిపోతాయి. ఈ నెట్‌ఫ్లిక్స్ ఏమో ఓటీటీలోనే డైరెక్ట్‌గా మూవీస్‌ని రిలీజ్ చేసేస్తూ ఉంటుంది. అలా రిలీజ్ చేస్తే రాబోయే 'డ్యూన్ 3'ని, 'బ్యాట్‌మ్యాన్ 2'ని ఇలాంటి ఐకానిక్ థియేటర్‌లోనే చూడాల్సిన ఫిల్మ్స్ అన్నిటిని కూడా మనం ఓటీటీలోనే చూస్తాం. దానివల్ల మన ఎక్స్‌పీరియన్స్ ఎంతో పోతుంది. నెట్‌ఫ్లిక్స్ ఇలాంటి కంత్రి పనులు చేయడానికి ట్రై చేస్తే మూవీ లవర్స్ ఏమి ఊరుకోరు కదా! సినిమా అంటే ప్రాణం ఇచ్చే మన నోలన్ మామ ఆల్రెడీ నెట్‌ఫ్లిక్స్‌తో దీని గురించి డిస్కస్ చేయడానికి, మీటింగ్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడంట. ఇంకొక వైపు మన 'టామ్ క్రూజ్' భయ్య వీళ్ళందరూ కూడా ఎలా అయినా ఇయర్‌కి నెట్‌ఫ్లిక్స్ నుంచి ఇన్ని మూవీస్ థియేటర్‌కి రావాలి అని చెప్పి నెట్‌ఫ్లిక్స్‌ని ఒప్పించడానికి ఇలాంటి ఒక రూల్ పెట్టడానికి చాలామంది ట్రై చేస్తున్నారు. అందులోని ముందుగా మన నోలన్ మామ అయితే నెట్‌ఫ్లిక్స్ ఒప్పుకోకపోతే ఎగిరి కొట్టేలా ఉన్నాడు. అలా అందరూ ట్రై చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ కూడా ఇదివరకు థియేటర్‌లోనే మూవీస్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తామని చెప్పింది గానీ, చాలా లిమిటెడ్‌గా చేస్తూ ఉంటారు. మరి ఫ్యూచర్‌లో ఈ 'వార్నర్ బ్రోస్‌ని' కొనేసారు కాబట్టి ఏం చేస్తారో చూడాలి. విధంగా మంచేంటంటే నెట్‌ఫ్లిక్స్ అనేది చాలా మంచి కంపెనీ. మూవీస్‌ని, ఫ్రాంచైజీస్‌ని చాలా బాగా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. మంచి డబ్బులు పెడుతూ ఉంటారు. సో, మన ఫేవరెట్ ఫ్రాంచైజీస్‌ని కంటిన్యూ చేస్తారు కానీ, కాకపోతే దాన్ని మనం ఫోన్‌లో చూసుకోవాలి. థియేటర్‌లో కాదు. అదొక్కటే దెబ్బేసే విషయం.
సో, ఇది నెట్‌ఫ్లిక్స్ చేసిన రచ్చ, దాని డీటెయిల్స్. మీకు క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను. వెళ్ళే ముందు కొంచెం లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో గూడా ఎవరో ఒకరు తెలియనోళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి కూడా షేర్ చేసి కొంచెం చెప్పండి.